ఇదేంది స్కూలా? వావ్, స్కూలా? ఇది స్కూలా? అందమైన ఈ ప్రకృతిలో ఒక అందమైన చిన్న గ్రామానికి తీసుకెళ్తున్నాను ఈరోజు మిమ్మల్ని. వీడియోని చివరి వరకు చూడండి. సో మీరు వచ్చి ఇక్కడ కూడా స్టే చేసి ఏదైనా పిక్నిక్ స్పాట్ లాగా వంటలు చేసుకొని తినచ్చు. ఇక్కడ చాలామంది లోకల్స్ కూడా వస్తూ ఉంటారు. అండ్ చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది, మీకు చూపిస్తాం. సో ఇది ఓవరాల్గా లొకేషన్. వాటర్ కూడా ఫ్రెష్ వాటర్ ఎప్పటికీ ఫ్లో అవుతూనే ఉంటాయి. ఈ లొకేషన్ పక్కనే ఒక చిన్న ట్రైబల్ విలేజ్ ఉంది. దాని పక్కన బ్లాక్బెర్రీ ఐలాండ్ ఉంది. అది మూసి ఉండడం వల్ల నేను ఈ ట్రైబల్ విలేజ్లోకి ఎంట్రీ ఇచ్చాను. అమ్మా, ఇదే ఊరు? ఇదే ఊరు? ఓకే, సో ఇది ఒక ట్రైబల్ విలేజ్. అమ్మ, కుక్కలు ఏమన్నా కరుస్తాయా? కరవదా? ఓకే. సో ఇది ఒక ట్రైబల్ విలేజ్ అన్నమాట. నేను ఈ ట్రైబల్ విలేజ్ని మీకు చూపించడానికి వచ్చిన. ఈ ఊర్లోకి వచ్చిన తర్వాత మొదటి వీడియో క్లిప్ డిలీట్ అయిపోయిందన్నమాట. సో రాహుల్ అనే వ్యక్తి నాకు ఈ గ్రామం గురించి మొత్తం చెప్తూ ఉన్నాడు. సో ఒక క్లిప్ అయితే ఎగిరిపోయింది. సో ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తూ చూడండి. సో బయట విలేజ్లలో సర్పంచ్ అని, పంచాయతీ అని పెద్ద మనుషులు ఉంటారు. సో మీ విలేజ్లో ఎట్లుంటాయి కట్టుబాట్లు? అట్లనే ఉంటాయి సార్? పెద్ద మనిషి ఉంటారు. ఒక్కరే ఉంటారా? పెద్ద మనిషి ఇంకో చిన్న సో సర్పంచ్ ఏమన్నారంటే బయట గ్రామ పంచాయతీ. ఇక సాయంత్రం చీకటి అయిపోయిన తర్వాత అందరూ దీపాలు పెట్టుకోవడమేనా? లైట్లు పెట్టుకుంటారు. ఛార్జింగ్ లైట్లేనా? మరి మీకు ఛార్జింగ్ సోర్స్ ఎట్లా? కరెంట్ లేదు కదా? చిన్న సోలార్ ఉంటుంది అన్న. సోలార్ వాడుతున్నారా? సో సరే, నీకేమన్నా ఇక్కడ ఫ్యూచర్లో ఏమన్నా చేంజెస్ చేయాలనుకుంటే నీకు ఎలాంటి చేంజెస్ వస్తే బాగుండు అనిపిస్తాను? ఇంకా ఊరికి కరెంటు, మెయిన్గా కరెంట్. ఓకే. కరెంట్. మీకు వాటర్ సప్లై ఉందా? వాటర్ సప్లై పెట్టేయాలి. మళ్ళీ రోడ్డు, చిన్నగా ఒక రోడ్డు ఉంటే బట్టి వాళ్ళు వాటర్ సప్లై. ఇప్పుడు ఇంటర్ అయిపోయిందా? ఇంటర్ అయిపోయింది అన్న. ఇప్పుడు ఏం చేస్తున్నా మరి? ఇంటికాడ కాలేదు, డిగ్రీ చేయడానికి ఉండే, ఇక స్టాప్ చేసేసి. ఇక్కడే మీరు అందరు మీటింగ్ ఇట్లా ఏమైనా కూర్చుంటారా? సో ఈ స్పాట్ చాలా బాగుంది ఇక్కడ. ఇంకా అటువైపు ఏముంది? పొలాలు ఉంటాయి. అటువైపు పొలాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు సొంతంగా కట్టుకున్నాయి కదా? సొంతంగా కట్టుకున్నాం. ఓకే. ఎవరికి వాళ్ళు కట్టుకుంటారా? మీరు ఒకరికొకరు సాయం చేసుకొని? ఒకరు సాయం చేసుకుంటారు, అంతే కదా? ఇంటికి ఒక మనిషి ఉంటే ఇక కొంచెం సాయం అడుగుతాను. సో చూసిరు కదా, ఈ విలేజ్ పేరేంది? మీ విలేజ్ పేరు? మొండేల తోగు. మొండేల తోగు. సో మొండేల తోగు అనే ఒక చిన్న గ్రామంకి మనం వచ్చినాం ఈరోజు. చిన్న చిన్న పాకలు. ఇప్పుడు మీరు ఫ్రూట్స్ అంటే మీరు మార్కెట్ పోయి తెచ్చుకుంటారా? మార్కెట్ పోయి తీసుకొచ్చుకుంటారా? ఇప్పుడు ఇక్కడ మీరు అడవిలోకి వెళ్ళి తెచ్చుకోవడానికి ఏమన్నా ఫ్రూట్స్ అంటే ఇప్పుడు సమ్మర్కి వచ్చినట్టు దొరుకుతాయి అన్న. వరి పళ్ళు, ఇక కొండ మామిడి పళ్ళు. సో బాగా ఎక్కువగా మీరు ఇష్టపడి తినే ఫుడ్ ఏంటిది ఇక్కడ? రైసే అన్న. వీళ్ళంతా సొంతంగా వ్యవసాయం కూడా చేస్తారు. అండ్ ఇంకా బయట చిన్న చిన్న కూలి పనులు కూడా చేసుకుంటారు. అలాగే చీపుర్లు అండ్ బుట్టలు, తట్టలు లాంటివి చేతి పనులు చేసుకుంటూ ఉంటారు. ఓకే. చీపుర్లు తయారు చేసారు అంటే మీరు పండుగలకి స్పెషల్గా మీకు ఒక స్పెషల్గా ఏదైనా తయారు చేసుకుంటారు కదా పండుగలకు కానీ, బర్త్డేలకు కానీ, ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు? అంటే మామూలుగా స్వీట్ కానీ స్పెషల్గా మీరు చేసుకునేది అంటే బియ్యం పిండి పట్టించుకొని ఇక లందా పెట్టుకుంటారు అన్న. లందా పెట్టుకొని కుండ అక్కడ మాగబెట్టి ఇక పండగ రోజు అన్నట్టు తాగి
తాగుతారు. ఆ తాగడం అంటే మీకు ఇక్కడ ఇట్లా కళ్ళేనా? కళ్ళు కళ్ళు కళ్ళే. సో అది గాయస్ ఎక్కడ పోయినా కళ్ళు అయితే అవైలబుల్గా ఉంటుంది. అట్లనే ఇక పండగ రోజు నాటుకోడి కోళ్ళు కూడా బాగున్నాయి. నాటుకోడి ఎంజాయ్ పండగ. సో ఇది అన్నమాట వీళ్ళ పండగ సెలబ్రేట్ చేసుకుంటే అదేమన్నా లందా. సో అది తయారు చేసుకుంటారు. మీరు సెలబ్రేట్ చేసుకునే కొన్ని పండుగలు ఎట్లా చెప్పచ్చు కదా? పండుగలు చేసుకుంటారంటే అంటే మీరు జరుపుకుంటారు కదా పండుగలు, మీకున్న పండుగలు కొన్ని చెప్పచ్చు కదా? అంతా అంటే నాకు కూడా అంత తెలియదు అన్న, అట్లా జరుపుకుంటారు అంటే నేను అంత కలవను. ఓకే ఓకే. అంటే ఇప్పుడు బయట సంక్రాంతి అది ఇట్లా చేసుకుంటారు కదా మీరు కూడా. నాకైతే డీసెంట్ అనిపించింది. ఇదేంది స్కూలా? వావ్ స్కూలా? ఇది స్కూలా? ఎవరు చెప్తారు మరి? మేడం. మేడం వాళ్ళు ఉన్నారా? ఓకే. వావ్ అడగచ్చు, చాలా ఊరికి అడగచ్చు. సో మనము ట్రైబల్ విలేజ్లో స్కూల్, చిన్న స్కూలు చాలా బాగుంది. దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి, చూద్దాం. సో అందరూ చదవాలి. పిహెచ్సి బ్రిడ్జ్ స్కూల్. ఇది స్కూల్ అన్నమాట. సో స్కూల్ ఎంట్రీ ఇంత చిన్నగా ఉంది స్కూల్, చిన్న బాగా. హలో మేడం. సో వీళ్ళంతా ఒకటే క్లాసా? అంటే మీరు ఏమేమి చెప్తారు? హాస్టల్ వేయడమే. అంటే ఏ క్లాసెస్ వరకు మీకు చెప్తారు? ఓకే ఓకే. అంటే వీళ్ళందరూ ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారా? వీళ్ళంతా అందరు ఇక్కడనే జస్ట్. సో వీళ్ళ స్కూల్ అయితే ఇలా ఉంది చిన్నగా. అండ్ మంచి విషయం అలా బేసిక్స్గా అంటే ఒక స్టాండర్డ్ సెట్ చేసి పిల్లల్ని బయటికి పంపించడం అనేది ఒక గుడ్ కాన్సెప్ట్. వీళ్ళకి కూడా మంచి ఎడ్యుకేషన్ పరంగా అయితే ముందుకు వెళ్ళచ్చు వీళ్ళతోటి. చాలా చిన్నగా ఉంది స్కూల్, ప్లజెంట్గా ఉంది వాతావరణం. ఈ చిన్న స్కూల్ని నేను ఎక్కువసేపు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. సో వెళ్తున్నా బయటికి. ఇది బాత్ కదా? బాత్ పిల్ల. పిహెచ్సి బ్రిడ్జ్ స్కూల్ అంటే పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ అన్నమాట. సో ఇక్కడ స్కూల్కి అలవాటు చేయడం కోసం బేసిక్స్ నేర్పిస్తారు. చిన్న బాత్ పిల్ల వాటర్ తాగుతుందా, డిస్టర్బ్ చేయదు మనం. చలో. కోతుల బాధ ఏమైనా ఉందా మీకు? కోతులు వస్తాయి అన్న. మొత్తం మీరు నాటుకోళ్ళు పెంచుతున్నారు కదా, ఇవి అడవి కోళ్ళ? నాటుకోళ్ళేనా? మీరు అడవి కోళ్ళని చూసిరా ఎప్పుడన్నా? అడవి కోళ్ళని చూసినా. దొరుకుతాయా బయట? అవి దొరకవన్న, బాగా దొరుకుతాయి కదా. సో అదే అన్నమాట. మొత్తానికి ఈ చిన్న వీడియో అంటే ఆల్మోస్ట్ ఈ వీడియో డ్యూరేషన్ ఎంత అవుతుందో నాకు తెలియదు, బట్ చిన్న వీడియో అయినప్పటికీ నాకు ఇది ఎక్స్ప్లోర్ చేసిన ఆనందం అయితే చాలా బాగా అనిపించింది. సమ్టైమ్స్ అన్నీ బంద్ చేసి ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చి ఉండాలనిపిస్తుంది, కానీ అనిపించడం వేరు, ఉండడం వేరు. అంటే మన దగ్గర కరెంట్ లేదు, వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేదు, ఇంటర్నెట్ లేదు. ఇవన్నీ ఊహించుకోండి ఒకసారి, యూ కెన్ ఫీల్ ఇట్. అంటే ఒకసారి ఊహించుకుంటేనే అసలు ఇట్లా మనం ఉండలేం, అంత అలవాటు పడిపోయినాం మనం 5Gకి, ఈ నెట్వర్క్కి, ఇదంతా అట్లా అలవాటు అయిపోయినాం కాబట్టి మనం ఉండలేం. కోళ్ళు ఇవన్నీ నాటుకోళ్ళే. అడవి కోళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా బ్రో, నార్మల్గా నాటుకోళ్ళకి అంటే అవి డిఫరెంట్గా కనబడతాయి. ఇంకా థ్యాంక్ యూ రాహుల్ బ్రో, మరి మీ విలేజ్ అంతా చూపించినావు. అండ్ కలుద్దాం మళ్ళీ, ఎప్పుడన్నా వచ్చినప్పుడు కలుస్తా. ఇది ములుగు డిస్టిక్ కిందకి వస్తుంది కదా? ములుగు డిస్టిక్ కొంచెం డిస్టిక్ అయింది కాబట్టి మెల్లమెల్లగా డెవలప్మెంట్స్ అయితే మీ వరకు కూడా అన్నీ రావాలని కోరుకుంటున్నా. ఈ వీడియో చూసినాక ఎవరైనా సరే రియాక్ట్ అయ్యి, అంటే ఐ మీన్ అంత రియాక్ట్ అవుతారో లేదో తెలియదు, బట్ ఎవరైనా సరే కొంచెం మీకు ఏదైనా సాయం అందినా, కరెంటు కానీ ఏదైనా ఇవ్వడానికి, రోడ్డు కానీ ఏదైనా ట్రై చేసినా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ.
మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ రాహుల్. థ్యాంక్ యూ అండి. ఈ సో కైండ్. ఆయన ఏం కల్మషం లేని మనసులు వీళ్ళవి. చాలాసేపు మాట్లాడినా, నేను కెమెరా ఆఫ్ చేసి కూడా మాట్లాడినా. సో ఈ ఊరు లైక్ ఇక్కడ చాలా పీస్ఫుల్ ఉంది. ఆ పిల్లగాడు కూడా చాలా బాగా మాట్లాడిండు. అంటే ఎంతో కొంత చదువుకొని ఉన్నాడు ఆయన. చాలా హ్యాపీ. మీకు బస్సులు ఆపరా అమ్మా? ఇక్కడ ఆపరా? వీళ్ళకి బస్సులు కూడా సరిగ్గా ఆపరంట. నేను చాలా దూరం వెళ్ళిపోయినా కదా, అదేదో ఇక్కడే ఉంది, ఇది మాత్రం క్లోజ్ చేసింది. ఎందుకు కొట్టిరో ఏమో. ఇక ఓన్లీ సాటర్డే ఉంటుందట అది. నేను మిస్ అయిపోయాను ఆల్రెడీ. రోడ్డు మాత్రం సూపర్ అట్లుంది. కానీ జాగ్రత్త, నేను ఇంతసేపు ఒకటి మిస్టేక్ చేసిన, మీరు కూడా అట్లాంటి మిస్టేక్ చేయొద్దు. ఏంటంటే ఇట్లానే వస్తున్నా స్పీడ్గా, వెనుక ఇక్కడ ఉంది వెహికల్, బట్ సడన్గా ఫాస్ట్గా ముందుకు వచ్చేసింది. నేను బ్రేక్ కొట్టిన, వాళ్ళేమో తప్పించి అటు దూరం నుంచి వెళ్ళారు. నేను ఇక్కడనే లెఫ్ట్ సైడే బ్రేక్ కొట్టిన. బట్ ఇప్పుడు వాగు, పొలాలు, ఎంత బాగుంది ఈ లొకేషన్. బీభత్సం. బ్యూటీ ఆఫ్ ద నేచర్. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు డ్యూక్ బడీ రైడ్స్ అండ్ బై బాయ్.